అనంతపురం వాసి శేషు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతే. అతని మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచారు. అతని కుటుంబ సంబంధికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్దంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను అనాథలుగా వదలకుండా వారి వారి మత సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు, వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, రక్తదాన శిబిరాలు, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్, సంస్థ సభ్యులు కమ్మల ఆనంద్, ఫయాజ్, నవీన్, అంబులెన్స్, సూరి పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో అతని యొక్క దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే వందలాది మృతదేహాలకు హిందూస్ అయితే హిందూస్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ వారి వారి మతానుసారంగా వారి వారి యొక్క మృతదేహాలకి దహన సంస్కారాలు అనాథలుగా వదులుకుండా మేముంటామంటూ కదులుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ సైన్యం. అందులో ఇతని యొక్క దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చును హెల్పింగ్ మైండ్ సభ్యులు దంగనా గారు, దినకర్ గారు, పురుషోత్తం గారు సహకరించగా ఇక మేము ఎప్పుడు పిలిచినా మా వెంటే నడుస్తున్నటువంటి అంబులెన్స్ సూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక అనాథ యొక్క మృతదేహానికి తీసుకెళ్ళడం చేయడం అంటే ఆర్థికంగా ప్లస్ ఈ రవాణా విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక ఈ గుంతలు కొట్టే విషయంలో కూడా గంగాధరణ కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు మాకు తక్కువ ఖర్చులోనే వారి యొక్క సేవలు కూడా అందిస్తున్నారు. ఇట్లా అందరూ ఒక తాటిపైకి వచ్చి 10 మందికి మంచి చేయాలా, అనాథలుగా ఉన్నటువంటి మృతదేహాలని అనాథలుగా వదలకూడదు, వారి యొక్క ఆఖరి మజిలీని పవిత్రంగా చేయాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూనే అతని యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని, మదనపల్లి పరిధిలో ఏ ఒక్క మృతదేహాన్ని కూడా అనాథలుగా వదలము, మా యొక్క సొంత నిధులు మేమేం డబ్బులు వేసుకొని వారి దహన సంస్కారాలు వారి యొక్క మతానుసారంగా నిర్వహిస్తామని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.